అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇది మా చెట్టు దుంప బచ్చలి. ఈరోజే నేను తెంపిన ఒక ఆకు ఉంటున్నది. ఒక ఆకు మరి పప్పులు వేసుకుంటే సూపర్ ఉంటుంది. మనం ఉత్తగా ఫ్రై లెక్క కూడా చాలా ఆకున్నది కదా, మనం సన్నగా తరిగి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ వేసి అందులో కొంచెం చింతపండు ఉంటే ఓనగాయ వేసుకోవచ్చు. మరి ఓనగాయతోటి మన వినాయక చవితి రోజు వండుకుంటాం కదా, అట్లనే మస్తు ఉంటుంది. మేమైతే వినాయక చవితి తప్పకుండా వండుతాం. ఇది గోంగూర, ఆ చెట్టు గోంగూర. ఏదైనా ఎంత వెళ్ళినా చెట్లకు, మన చెట్లకు వెళ్తే అది వేరే సంతోషం. మరి ఆ సంతోషాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను. మరి మన ఇంట్లో ఎవరున్నా పువ్వులు అయినా కొన్ని వెళ్ళినా వస్తే అది వేరే సంతోషం. మరి ఈ గోంగూర చాలా ఐరన్. ఇది అప్పట్లో ఇది పుంటి కూర అనేది, పుంటి కూర తిన్న పుట్టి నీళ్ళే అని. ఈ పుంటి కూర అంత ఈ పుంటి కూరకు అంత పుంటి కూర అంటే అమ్మలాగానే, అందుకే పుంటి కూర తిన్న పుట్టి నీళ్ళే అని ఒక సామెత ఉన్నది. ఈ పుంటి కూరల అంత ఐరన్ ఉన్నది, చాలా హెల్దీ. మరి ప్రతి ఒక్కరు ఇట్లా మరి ఇంట్లో చెట్టు లేకుండా మనం కొనుకొచ్చుకొని అయినా చేసుకోవచ్చు. ఇది పచ్చడి వేసుకోవచ్చు, ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇది బచ్చల కూర. మరి ఇది నేను ఇప్పటికీ చేయలేదు. ఈ దుంప బచ్చలి పచ్చడి అంటే ఏమో కానీ మామూలుగా తీగ బచ్చలి అని ఉంటుంది, అది పచ్చడి వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇంతవరకు ఇది కర్రీ చేసిన, పప్పు చేసినా కానీ నేను పచ్చడి చేయలే. ఏమో మరి చూడాలి ఒక రోజు. ఈ బచ్చలు కూర కూడా చాలా అన్ని ఆకుకూరలు కూడా మంచివే, కానీ మన ఇంటిలో అంటే మనకి ఇంకా ఇవి మందులు లేని ఇప్పుడు అన్ని మందులతోటి బయట. కానీ ఇవి మన ఇంట్లో కొన్ని ముక్కలు వేసుకుంటే అట్లుంటాయి. మరి ప్రతి ఒక్కరు ఇట్లా మనం ఇంట్లో పెంచుకోండి, లేదు అంటే మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇవి చాలా మన ఇంటిలో కాబట్టి చాలా నాకు మస్తు సంతోషమై మీ అందరితోటి వీడియో చేస్తాను. వీడియో షేర్ చేయాలని. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.